వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కుటుంబ సమస్యలపై తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని చిత్రీకరించి బెదిరింపులకు గురి చేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని డీజీపీ సివి ఆనంద్కు బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆధారాలు నిర్ధారించుకుని శ్రీనివాసరెడ్డిని చర్యలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గతంలో అమీన్పూర్ సీఐగా పనిచేశారని, అప్పట్లో తాను కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శ్రీనివాసరెడ్డి కారణంగా తాను గర్భం దాల్చారని, తర్వాత ఆయనే తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించారని, ఆసుపత్రి రిపోర్టులో తాను ఉపయోగించే ఫోన్ నంబర్నే రాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వీడియోలు అడ్డం పెట్టుకుని తీవ్ర బెదిరింపులకు పాల్పడి తన నుంచి ఇప్పటికి వరకు దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు డబ్బుకు సంబంధించి ఆధారాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పత్రాలను ఫిర్యాదుకు జతచేశారు. తాను ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లారని, అక్కడ సిపి వ్యవహారాలు చూసే సిసి శ్రీధర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్ కలిసి తనను హైదరాబాద్ సిపిని కలవనీయకుండా చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.